పూలు రాదు. పనులు పండించి తెచ్చి దింపిస్తారు. పనులు వాళ్ళు అమ్ముకొని లాభాలు మేము పండించుకొని మాకు లాభాలు ఎట్లా రేట్ చేస్తాం బతుకు దారి కోసము. మరి అమ్ముకోవాలి వర్ర ఉప్పు కొనుక్కోవాలంటే అమ్మాలి మరి ఎంతో కొంత. పైనాపిల్ మేము 14కి 15 చెప్తే 12కి 10 అడుగుతాం. 60, 70 చెప్తే 40 రూపాయలు అడుగుతాను. ఈ కాయరా ఈ వారం డౌన్ అయింది. 600 అడుగుతున్నారు కదండి. ఈ పూలు ఎంత ఇస్తారు? 1000 రూపాయలు సేలైనా మంచిదే, కానీ 1000 రూపాయలు కొనరు. ఫైనల్గా 600కి 600, 700, 20 అదండి. 20 రూపాయలకి అడిగారటండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబుల్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈరోజు మనం మన్యం జిల్లా సీతంపేట సంతలో ఉన్నామండి. అతి పెద్ద సంత అండి సీతంపేట సంత. ఆ సంతలో సీజన్ వస్తువులు ఏమేమి దొరుకుతాయటండి. పైనాపిల్, సజ్జపనస, నిమ్మకాయలు, అట్టపళ్ళు, సీతాఫలం ఏమేమి దొరుకుతాయని చెప్పారండి. అసలు సంతలో ఏమేమి వస్తువులు దొరుకుతాయి సవకని చెప్పారు. ఆ రేట్లు ఎలాగున్నాయి, ఆ రేట్లు వేరు తెలుసుకోవాలని మనం వీడియోకి వెళ్ళాం. మరింత కలిసి వీడియోకి వెళ్ళిపోదాం. చూడండి సీతాపేట సంత అండి ఇది. ఇదిగోండి చూడండి. ఆ సంతలు వీళ్ళందరూ గిరిజనులేనండి. వాళ్ళ వస్తువులు తెచ్చారండి. ఏమేమి వస్తువులు మనం ఒకసారి చూద్దామా. చూడండి ఇక్కడ సీపుర్లు ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ సీపుర్లు తెచ్చారు. అంటే అసలు ఏమేమి అంటే గిరిజన పంటలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఒకసారి చూద్దామా. ఇదిగోండి సీపుర్లు అండి. ఇదిగోండి పైనాపిల్ అండి. అదో పైనాపిల్, సీతాఫలం 400 అటండి. ఇవన్నీ సీతాఫలం అండి. ఇవన్నీ సీతాఫలం కూడా ఇక్కడ దొరుకుతుంది. ఈ బ్యాగ్ ఎంత రేట్ అమ్ముతారా? ఈ బ్యాగ్ ఎంత రేట్? అది 650 లెక్క అమ్ముతారా? ఇప్పుడు తెచ్చారు 650 అమ్ముతారటండి. 650 కొంటారా వర్తకులు? కొనరు. ఇక్కడ దొరికేవండి నిమ్మకాయలు. అంటే ఈ సంతలో దొరికే వస్తువులు అండి. నిమ్మకాయలు అమ్మేవి నిమ్మకాయలు అమ్మడానికి తెచ్చారా నిమ్మకాయలు? ఆ బ్యాగ్ ఎంత అవుతుంది? అమ్మా 50. ఇదిగోండి చీపుర్లు అండి. చీపుర్లు కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. ఇక్కడ చీపుర్లు కొన్నారండి, కొంటానండి. ఇవన్నీ పైనాపిల్, ఇవ్వండి అరటిగెళ్ళు అన్నీ దొరుకుతాయండి. ఇవ్వండి చూడండి. ఇవి నిమ్మకాయలండి. బస్తా ఎలాగ అమ్ముతున్నారండి? ఒక బస్తా ఎంత రేటుకి అమ్ముతున్నారు? 1600. కొంటారా వీళ్ళు? మీరు అనుకున్న రేటుకి వాళ్ళు కొంటారా వర్తకులు? 600కి అడుగుతున్నారు అదండి. ఈ బస్తా అట 600. కూల్ రాదు, ఏరే కూల్ కూడా రాదు. అంటే మీరు ఏరేం తెస్తారా మీరే ఏరుతారా? కూలి ఇచ్చి ఏరింపేస్తారు కొంతమంది. కూలి ఎంత ఇస్తారు? 400. మరి బస్తా 600 అయితే 400 ఇచ్చేస్తే మరి మీ శ్రమ మోసిన శ్రమ ఓ 1000 రూపాయలు సేలైనా మంచిదే, కానీ 1000 రూపాయలు కొనరు. 1000 రూపాయలకు కూడా ఇలా కొనరాటండి. ఇది 400కి 600కి అడుగుతారు. ఫైనల్గా 600కి 600, 700. మీరు చెప్పడం మాత్రం 1500 చెప్తారు. ఈ వర్తకులు మీ దగ్గర ఎక్కువ తక్కువ కొని వాళ్ళు ఎక్కువ రేట్లకు అమ్ముతారు. ప్రతి వారం ఇంతేనా? ప్రతి వారం ఈ వారం డౌన్ అయింది. ఎందువల్ల? వాతావరణం వల్ల ఈ వారం వర్తకులు ఎక్కువ మంది వస్తే సేల్ అవుతాయటండి, తక్కువ మంది వస్తే ఇలాగే ఉంటుంది. అదిగోండి ఏవో అమ్మారండి. ఆ నిమ్మకాయలు అవి ఎంత? అవి ఎంత? అవి కొన్నారు అమ్మినారు 40 రూపాయల.
20 రూపాయలా? అవి ఎంత నాన్న అవి? అవి ఎంతకు అడిగారు అవి? ఇవి ఎంతకు అడిగారు? ఎంత కాదు రేటు ఎంతకు అడిగారు? ఇవి ఎంతకు అడిగారు నాన్న? ఇవి 20. అదండి 20 రూపాయలకి అడిగారటండి. తక్కువ రేటే 20, చాలా తక్కువ. అవి 20 రూపాయలకి, ఇవి 20 రూపాయలు అడిగారటండి. బ్యాగ్ 20 రూపాయలు అటండి. మరి గిరిజనులకి వాళ్ళ కష్టమే కానీ ఒక లాభం ఏమొస్తుందండి? ఇతను అంటారు ఏంటంటే ఏరింపిస్తే మనిషికి 400 రూపాయలు ఇస్తామంటారు. ఇది 600కి అడుగుతున్నారు. మరి అలా లాభం ఏమో ఉంటుందండి. చూడండి, గిట్టుబాటు ధర మీకు రాదు. ఇదిగోండి, వీళ్ళకి లాభం అంటూ ఏమి ఉండదు. శ్రమే లాభము కాదు, కష్టమే లాభం. మీకు కష్టమే మీకు లాభము. అంతే, కూలి ఇవ్వడానికి కూడా డబ్బులు రావు. అదండి, కూలి అదండి అదండి వాళ్ళకి కూలికి ఇవ్వడానికి కడితే కూలీకి ఇచ్చే డబ్బులు కూడా వీళ్ళకి రావు. ఇది ఆటో ఛార్జ్ ఎంత అయింది? 200 వాళ్ళు జోక్ చేసుకుంటారండి. ఇది ఆటో మీద తెచ్చారు కదా 4 బస్తాలండి? బస్కా? ఓ, బస్కు తీసుకొచ్చారు. ఆటోకి అయితే అంత తీసుకుంటారు లగేజ్? 30 రూపాయలు బస్తాకి. ఈ ఛార్జ్ నన్ను పోను, మీ శ్రమ పోను. ఆటో అయితే 50, బస్సు అయితే 30. అయిగోండి, మళ్ళీ వస్తున్నారండి అవి కొనడానికి. 20 రూపాయలు, వీళ్ళు 20 అన్నారండి. నానా బాయ్ అయితే. ఇదిగోండి, ఇవి ఇక్కడ దొరుకుతాయి. సీతంపేటలో ఫేమస్. సీతంపేట సంతలో ఫేమస్ దొరుకుతాయి. ఇదిగోండి చూడండి, పనసకాయ, సజ్జ పనస, పైనాపిల్, వీళ్ళందరూ గిరిజనులేనండి. సేవలు అమ్ముకొని వస్తారండి. అరటకాయలు అన్నీ ఉంటాయండి. అంతా గిరిజనులేనండి, అమ్ముతారండి ఇవన్నీ. అమ్మా, ఎక్కడికి నుంచి వచ్చారమ్మా? నవగడ. ఎంత దూరం ఉంటుంది అది? అది తీసుకొచ్చారా సరుకులు? పనసకాయలని తీసుకొచ్చారు అటండి. ఇప్పటికి సేల్ ఏమి అవ్వలేదా? ఇప్పటికి సేల్ అవ్వలేదు. ఎలా రేట్లు ఎలాగ అమ్ముతున్నారు? అడుగుతున్నారు ఈ కాయలా? ఇదండి, ఇవి ఈవిడ 60-70 రూపాయలు చెప్తే ఈ 30-40 అడుగుతున్నారు. ఇవి ఎలాగ అమ్ముతున్నారమ్మా? ఇవి ఎలాగ అడుగుతారు? ఇవి మీకు లాభం అంటే ఏమి ఉండదు. అవునా? వాళ్ళు ఎంతకు అమ్ముతారు అమ్మ బయట? 20కి 20 రూపాయలకి, ఇలాగా 15 రూపాయలకి అమ్ముతారు. మా దగ్గర 10 రూపాయలు తీసుకుంటాయి, 20కి 10 రూపాయలకి అమ్ముకుంటారు. మేము కొండలో పండించి తెచ్చి దింపిస్తారు. కొండ మీద కాలండి లోపల దించి చేసినట్టు రేటు వచ్చింది. రేటు చేస్తాం బతుకు దారి కోసము. మరి అమ్ముకోవాలి, వర్ర ఉప్పు కొనుక్కోవాలంటే అమ్మాలి. మరి ఎంతో కొంత ఉంచుకోలేము కదా. ఏదైనా ఇంట్లో సామాన్లు కొనుక్కోవడానికి అమ్ముకోవాలి తప్పదు. అలాగని తీసుకెళ్ళలేను, ఎంతో కొంతకి ఇచ్చేస్తాము. ఆ నిమ్మకాయలు ఎలాగ అడిగారు ఆవిడ? నిమ్మకాయలు చెప్తున్నాము 40-60 వాళ్ళు ఎంతకు అడుగుతున్నారు? వాళ్ళు నిమ్మకాయలు బేరం చేస్తున్నారండి. అయితే ఇది ఆటో మీద వచ్చారా మీరు? మోసుకొని తీసుకొచ్చారు. ఇవి సేల్ అయిన వరకు ఉంటారు. సేల్ అయిన వరకు ఉంటారండి మొత్తం. పనసకాయలు, నిమ్మకాయలు అడగండి అమ్మా. పొలాలు బ్లాక్ ఎలా చేస్తున్నారు? బ్లాక్ ఎలా చేస్తారు? 30 రూపాయల కంటే 100 చెప్తున్నాము. అందులో ఇచ్చిలేండి.
మంచి కాయలు తిరుగుతూనే ఉన్నారు. ఇది అంతటా పాపల కష్టంతో ప్రతిఫలం కూడా రావట్లేదు. వేరే ఖర్చు కూడా రావు. అది ఎంత సరిపోవాలి. ఇదంతా ఇదేనండి, కూర్చున్నారు గిరిజనులండి. అంతా కూర్చున్నారండి. అదిగోండి ఇదంతా కొంచెం అర్థం చేసుకొని కొంటారండి. అర్థం చేసుకొని 80 రూపాయలు అవుతుంది. పర్వాలేదండి. సరేనండి. అది తినలేదమ్మా ఇంకను తినరు. 4కి వచ్చారు. ఇవి సేల్ అయిన వరకు ఉంటారు. అప్పుడు తింటారా? తిండి తెచ్చుకున్నారా లేకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ తినాలి? మరి వండలేదేమో. ఇది ఎంత టైం అయినా ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తిండి. అదండి వీళ్ళ జీవితం అండి. గిరిజనుల జీవితం ఇలాగ ఉంటుందండి. సరేనమ్మా అయితే 80 పనసలో తేలిపోయింది. చేతంపేట సంత మొత్తం పనసేనండి. పనసలో తేలిపోయిందండి. ఏమైనా చూడండి ఎంత కిటకిటలాడుతుందో. ఇది సీతంపేట సంత అండి. వర్తకులు ఎక్కువ అండి. చూడండి వర్తకులు దిగుతున్నారు. అది వ్యాన్ నిండా పైనాపిల్ ఎక్కించారు. ఇదిగోండి పైనాపిల్ తీసుకొస్తున్నారండి. ఇంకా గిరిజనులతో నిండిపోయిందండి. చూడండి ఎంత రష్గా ఉందో. ఇదండి సీతంపేట సంత. రేపు ఉంటుందండి. అదిగోండి అదంతా రేపు కూరగాయల మార్కెట్ అండి. అది వెనక్కండి. ప్రతి ఆదివారం ఈ వర్తకులు తెచ్చి ఇవి అమ్ముతారండి. కొండ పంటలు అమ్ముతారండి. ఇదండి సీతంపేట సంత. ఫస్ట్ బోని అటండి చూడండి. కొంటాండి 50 రూపాయలు మొత్తము పైనాపిల్. అవి మొత్తం అటండి. పైనాపిల్ 80 రూపాయలు 60 రూపాయలు. ఇదండి సీపుల్ని చూడండి మొత్తము. ఇది సీతంపేట సంత అండి. ఇదిగోండి అరటికాయలండి, అరటిపళ్ళు. చీపుళ్ళు అండి, చీపుళ్ళు. ఇదిగోండి నిమ్మకాయ బ్యాగులండి, సంచులు. ఇక్కడ అన్ని పుస్తకం దొరుకుతాయండి. అందరూ గిరిజనులండి. చూడండి అందరూ గిరిజనులండి. ఇదిగోండి పెద్ద పెద్ద పనసకాయలు ఉన్నాయండి. అది రేట్లు చూస్తున్నారండి. రేటు బేరం అవుతుందండి. వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఒకటే రకాలు. ఇదిగోండి పైనాపిల్. అది ఎవరట గిరిజనులు అన్ని అసలు అమ్ముతాను అంటానండి. నిమ్మకాయలు రేట్ అండి 1400 అండి. 2 బస్తాలు 1400 అండి. 2 నిమ్మకాయ బ్యాగులు. అంత సీతంపేట సంత అండి. చూడండి ఇక్కడ వస్తువు అంతే. సీతంపేట సంతలో ఏమేమి వస్తువులు దొరుకుతాయి. ఏంటి చూడండి 6 నెలలు కొనుక్కొని తీసుకెళ్తారండి. సజ్జ పనస అండి. అంటే ఫుల్గా ఎక్కడ చూడు మార్కెట్ అనండి. ఇది పనస, అరటి, పైనాపిల్, నిమ్మకాయలేనండి.
ఇప్పుడు వర్తకులు వచ్చి చూడండి కొనుక్కుని వెళ్తారండి. 320 అడుగుతున్నారు, 300 అడుగుతున్నారు. పల్లది 14 తెచ్చాము, 3 కాయలు కదా 50 లెక్క వెళ్ళింది. ఎంత ఇది? 100 రూపాయలా? ఇవాటి బస్తా 100 రూపాయలకి కావాలటండి. 100 రూపాయలు అంతే, ఘోరమే కదా. నిమ్మకాయలు ఘోరం చూడండి రేట్లు సీతంపేట సంతలోన. 20 రూపాయలకి 2 అక్కడ. ఇక్కడ నష్టపోయేది మీరే. చూడండి సీతంపేట సంత రష్. రేపటి కూరగాయలు అవన్నీ అమ్ముతారన్నట్టు. వర్తకులు వస్తూనే ఉన్నారండి. చూడండి ఇంకా పనసకాయలతో నిండిపోయిందండి సీతంపేట. పనసకాయలన్నీ పైనాపిల్తో సీతంపేట సంత రష్గా ఉందండి. బాగుంది. ఇవిగోండి ఇవన్నీ ఎక్కింపిస్తారండి. లోడ్లు అంటే అవన్నీ వ్యాన్లు మొత్తం ఎక్కిస్తారండి. ఇది ఫేమస్ అండి, మన్యం జిల్లాలో ఫేమస్ అయిన సంత సీతంపేట సంత అండి. చూడండి ఇవన్నీ నిండిపోయినాయండి. చూపిస్తున్నారండి. ఒక్కరిని తేలుస్తున్నారండి తమ్ముడు. అదండి ఆ వ్యాను మొత్తం వ్యానండి. వ్యాన్ ఇంక వస్తూనే ఉందండి. ఇదిగోండి ఫుల్ రష్ అండి. ఇదిగోండి ఇవన్నీ వ్యాన్లే. ఫుల్ రష్.